అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్‌లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2, 3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరమ్ తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకిలా చేశాడు అని క్వెషన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్‌గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయనెందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ ఆ బిడ్డకి 2, 3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్సువల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియల్లీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2, 3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి చాలా లెటర్‌లు, ఈమెయిల్స్ వచ్చాయి. యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్‌లోను, ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు మాకు సపోర్ట్ చేయాలని ఇచ్చారు. సో, ఇంకా డీటెయిల్‌గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్సు అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్‌గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ గాని, లేకపోతే మీ డాటర్ గాని ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది. శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్. మేమందరం నటీనటులం. మేమందరం శిరస్సు వంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్‌ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్‌లో మాట్లాడారు. ఆయన చెప్పడం, "అరేయ్ విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్‌లో వాడతారు. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు. అది బానే ఉంటదిరా. కానీ ఇలాంటి జుగుప్సకర వీడియోస్‌లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు. ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా! మన పద్ధతి ఇలా కాదు. మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి" అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోస్ ఏసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ ఏసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోసు, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు గాని తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళా యూట్యూబ్‌తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ గాని ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లెయింట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్‌గా ఐయామ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 hours. థ్యాంక్ యూ. ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్, సినిమాతో సంబంధం లేదు. మీరు చాలా రెస్పాండ్ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫన్ మంత్ అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఏంటిది? ఫన్ మంత్ అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి, చైల్డ్ అబ్యూజ్, ట్రోలర్స్, రోస్టర్స్ అని చెప్పేసి ఫన్ మంత్ అనే ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు, బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు, మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. దీని మీద మీ కామెంటు, ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
అండి నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంత ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్డా మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చెయ్యరేమో అని. యూట్యూబ్లో తమ్నెయిల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదే. అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడడం మానే. బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం. అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చెయ్యాలండి. చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను. అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒకరు మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి, ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి. మాకు పొలిటికల్గా ఉండడం రాదు. మా నాన్న ఎప్పుడు అన్నారు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని. మమ్మల్ని చూసి ఇంకో 100 మంది వస్తారని. ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యం అని వస్తుంది నార్మల్ మనుషులకు కూడా. అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్, ఈ వాయిస్ని నేను తక్కువ అంచనాగా చేయను. ఈరోజు 33 స్కూల్స్ ఓపెన్ చేసాం మేము యాదగిరిగుట్టలో. ఈ 2022 నుంచి ఇప్పటి వరకు 84 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం. అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి, ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని. నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరిగుట్ట దాకా నేను వెళ్ళి చెయ్యాలా? నాకు బలహీన వర్గాలకి హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం. మా నాన్నకి నాకు ఒకటి తేడా. ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకో ఉండకపోతే నేను కూడా మోదుగులపాలెంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని. అది తక్కువ అనట్లేదు నేను, కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను. ఊరిని బాగు చేయనక్కర్లే, ఒక బడిని బాగు చేస్తే చాలు, వాళ్ళే ఊరిని బాగు చేస్తారన్న నమ్మకం నాకు. సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. నేను వినలేదు ఇది ఇంకా, బికాజ్ నేను చూడడం మానేశానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ న్యూస్ చూడడం మానేశాను. అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా. ఎందుకు ఇంత హర్ట్ఫుల్గా మాట్లాడతారు? యూనో వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు, మా అమ్మని అంటారు, నా కూతుర్ని అంటారు. వెనక్కి తిరిగి నేను కానీ నిన్ను అనడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు? మీకు లేరా అమ్మలు, మీకు లేరా కూతుర్లు? మేము ఏం చేసినా ఒక 10 మందికి మంచి చెయ్యాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాం, కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా, మోసాలు చేయట్లా. వాళ్ళ వెనకాల పడండి మీరు. మేమేదో కళాకారులు, మేము కలమ్మ తల్లిని నమ్ముకుని ఉన్న వాళ్ళం. మేము ఈరోజు ఉంటాము, రేపు ఉంటామో లేదో తెలీదు. జనాలకి ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పని చేయగలుగుతాం. సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడడానికి ఎవరో ఒకరు ఉండాలండి. అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకు ఎలా వెళ్తుంది? మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి. మరి తండ్రి కూతుళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా
వర్ణించడం వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు కానీ ప్రచారం కానీ జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. 2 days నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక 4 చదువుకున్న ఇడియట్స్ కూర్చుని తండ్రికి కూతురికి మధ్య ఉన్న అద్భుతమైన రిలేషన్షిప్ని కూడా వక్రీకరిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా, చాలా అసహ్యంగా రోత పుట్టే విధంగా నీచ నికృష్టంగా కామెంట్స్ చేయడం జరిగింది. సెక్షువలైజింగ్ అండ్ డీమీనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈజ్ అబరెంట్ అండ్ నాట్ టాలరేటెడ్. Such depraved comments not only morally bankrupt the relationship between them, but punishable by law. However, punishments and counselings will not give permanent solution to such personalities. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక హిప్నోథెరపిస్ట్గా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజాన్ని చెడగొట్టే చీడ పురుగులు. వీళ్ళు రేపిస్ట్ల కంటే దారుణం. ఎందుకంటే వీళ్ళు ఒక 4 కూర్చొని వీడియోస్ చేసి ఈ రకంగా ప్రవోక్ చేస్తుంటే చూసే కొన్ని లక్షల మంది ఎంత బ్యాడ్ థాట్స్ని వాళ్ళు నేర్చుకుంటున్నారనేది మీరు గమనించాలి. వీళ్ళకి పనిష్మెంట్స్ ద్వారానో కౌన్సిలింగ్స్ ద్వారానో వీళ్ళు మారరు. వీళ్ళకి మైండ్ వర్క్ జరగాలి. వీళ్ళ బిహేవియర్కి రీజన్ ఏంటో తెలుసుకొని దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఒక హిప్నోథెరపిస్ట్గా వీళ్ళకి నేను ఒక ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని మార్చి సమాజానికి మంచి చేయాలని నేను ఈ థెరపీ నేర్చుకోవడం జరిగింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, రేవంత్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను వీళ్ళకి ఫ్రీ సెషన్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తాను. అలానే వీళ్ళ తండ్రి ఒక IAS ఆఫీసర్ అని తెలుసుకొని బాధపడ్డాను. ఒక సమాజానికి మంచి సేవ చేసే కుటుంబంలో పుట్టి కూడా ఇలాంటి బిహేవియర్స్ నేర్చుకున్నారు అంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సార్ IAS ఆఫీసర్ గారు, మీ పేరు చెప్పాలని నాకు లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ యూ హౌ యూ రేజ్డ్ యువర్ సన్. అట్లీస్ట్ ఫీల్ రెస్పాన్సిబుల్ నౌ. మీ కొడుకు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా బాధ్యతగా అతనికి మైండ్ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్రీ సెషన్ టు యువర్ సన్. నాకు డబ్బులు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు మారాలి. ఇలాంటి డేంజరస్ బిహేవియర్ సభ్య సమాజంలో తిరగడానికి వీల్లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇలాంటి వాళ్ళని మార్చడానికి. ఆడపిల్లల రక్షణ కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. అట్లీస్ట్ నా హిప్నోథెరపీ ఇలాంటి వెధవలకి యూజ్ అవుతుందని గర్వంగా ఫీల్ అవుతాను. గివ్ మీ ఎ ఛాన్స్.